వరంగల్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఏ కాలనీ చూసినా, వరంగల్ నగరంలో ఏ ఇల్లు చూసినా కూడా ఇదే పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే పూర్తిగా జలమైపోయాయి. గత 48 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి పెద్ద సంఖ్యలో కూడా జనం రోడ్లపైకి వస్తున్నారు. ఇళ్ళన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం వరంగల్ నగరంలోని శాకరాశకుంటలోని ఒక ఇంటిని కనుక చూసినట్టయితే ఆ ఇంట్లోకి పూర్తిగా వరద నీరు చేరుకుంది. వరద నీరు చేరుకోవడమే కాదు, ఆ వరద నీరు చేరుకొని ఆ ఇంట్లో ఉన్న వస్తువులు, ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కూడా జలమయమైపోయాయి. దీంతో బాధితులు ఎవరికి చెప్పుకోలేక అనేక అవస్థలు పడుతున్నారు. కొన్ని కాలనీల్లో సహాయక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరికొన్ని కాలనీల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా బాధితులను ఎవరు పరామర్శించేవారు లేరని కూడా వాపోతున్నారు. నా మధ్య కొంతమంది బాధితులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి. నిన్న 8 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇల్లంతా వెనక నుంచి నీరు వస్తున్నాయి, ఇట్లా ముందు నుంచి వస్తున్నాయి. ఆ డ్రైనేజ్ పొంగి ఆ చెరువు కట్ట తెగినందున మొత్తం వస్తున్నాయి, నీళ్ళే వస్తున్నాయి. 2 రోజుల నుంచి మాకు నిద్రనే లేదు. మా రాత్రి అంతా అట్లనే పండుకొని ఉన్నాం. మస్తు పరిశాన్ ఉన్నాం. మా ఇంట్లో అన్ని నీళ్ళే ఉన్నాయి, అన్ని సామాన్లు తరిచినాయి. మస్తు పరిశాన్ ఉన్నాం సార్. మేము మాకేం లేదు, చేసుకొని బతికేటోళ్ళం సార్. మాకు ఇంత అయితే మేము ఎట్లా చేసాలో, ఎట్లా బతకాలో మీరే చెప్పండి. ఇంకా ఏం జరుగుతుంది ఇక్కడ? రాత్రి కూడా రాత్రి 2 గంటల ప్రాంతంలో వర్షం వచ్చిండే మా అక్కను, మా చెల్లెను, వాళ్ళందరినీ మా బాబాయ్ వంటికి వాళ్ళందరూ పంపించేసినాం. మేము రాత్రి పండుకునేంత స్థలం కూడా లేదు మాకు. ఒక హాల్లోనే కాదు, ఇల్లు ఎంతవరకు వ్యాపించి ఉందో, ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లోకి కూడా వరద నీరు ప్రవేశించిన పరిస్థితి. ఈ వరద నీరు ఎప్పుడు పోవాలి, ఈ ఇల్లు ఎప్పుడు కుదుటపడాలి, ఇలా సాధారణ జనజీవన పరిస్థితి ఏ విధంగా మెరుగుపడాలన్నది ఒక ప్రశ్నగా మారుతుంది. వరంగల్ నగరపాలక సంస్థ కావచ్చు, మిగిలిన రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎప్పటికప్పుడు బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాలకు ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం చూసినట్టయితే ప్రతి ఇంటిలోనూ కూడా ఇదే పరిస్థితి ఉంది. దాదాపు 100 సంఖ్యలో కాదు, 1000 సంఖ్యలో ఉన్న ఇళ్ళని కూడా ఈ విధంగా నేలమట్టమైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరంగల్ నగరంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లడంతో గ్రామీణ ప్రాంత జనజీవనం కూడా అతలాకుతలమవుతుంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో వెంకట్, NTV, వరంగల్.